కృష్ణుడు అండ్ కర్ణుడు మధ్య ఒకసారి మంచి చర్చ జరిగిందనమాట. కర్ణుడు కృష్ణుడిని ఇలా అడిగిననమాట, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పిస్తానని చెప్పి నిరాకరించాడు. పరశురాముడేమో నాకు విద్యనైతే నేర్పించిండు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టిండు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నన్ను తప్పు లేకుండా నన్ను నిందించాడు. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది కేవలం దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండడం తప్పేలవుతుంది? దానికి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, చూడు కర్ణ, నేను పుట్టడమే కారాగారంలో పుట్టిన. నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగినాయి. నాకు సైన్యం లేదు, విద్య కూడా లేదు. అదే కాకుండా ఒకవేళ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచి పేరు వస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేం రాదు. ఒక్కటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. మనకి ఎంత అన్యాయం జరిగినా, మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, మనకు రావాల్సింది మనకు అందకపోయినా బాధపడొద్దు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. కష్టం వచ్చిందని కంగారు పడొద్దు, నష్టం వచ్చిందని నిరాశ పడొద్దు. గెలవాలంటే కష్టాలను నోచుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, అండ్ అట్లనే బ్రతకాలంటే ఇష్టాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. అదే జీవితం. ఈ విధంగా కర్ణునికి కృష్ణుడు చెప్తుంది అనమాట. ఈ వీడియో విన్న తర్వాత మీకేం అర్థమైందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి.